అన్నమయ్య విగ్రహానికి అపసారం, భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం, దర్యాప్తుకు డిమాండ్. వెంకటేశ్వర స్వామి విశిష్టతను చాటి చెప్పిన అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా లేక ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా అంటూ కరుణాకర్ రెడ్డి జరిగింది. పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంటగలిసింది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము, తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి. మీరు చెప్పినటువంటి మాటలేంటి, మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి? విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతాక్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు